ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు వింటాం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 17 వరకు బైబిల్ ఉన్న వాళ్ళు చక్కగా చదవండమ్మా. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యుద్ధకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. ఒక్క నిమిషం. ఆయన యేసయ్య శిష్యులు, ఇక యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఫుల్ జనసమూహము ఆయన వెంబడి వెళ్తే, ఆయన దగ్గరికి వెళ్తే కొంతమంది మా రోగాలు పోతాయని, కొంతమంది మా కష్టాలు పోతాయని, కొంతమంది నాకు కళ్ళు వస్తాయని, కొంతమందికి నాకు కాలు వస్తుందని, ఇక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ యేసయ్యని వెంబడించడం మొదలెట్టేవాళ్ళు. బాధల్లో ఉన్నవాళ్ళు, ఇరుకులో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్తే బహుజన సమూహములు యేసయ్య ఎక్కడుంటే అక్కడే ఆయన వెంబడించడం మొదలుపెట్టారు. వెంబడించడం ఎందుకంటే యేసయ్య దగ్గరికి వెళ్తే మనకు మేలు కలుగుతుంది, మేలు జరుగుతుంది, నాకు ఏదో ఒకటి మంచి జరుగుతుంది ఇవాళ అని దూర ప్రాంతాల్లో ఉన్న గలిలయ యూదయ ప్రదేశం అంతటా ఉండే వాళ్ళందరూ యేసయ్యను వెతుక్కుంటూ మరీ వచ్చేసేవాళ్ళు. ఆ రోజులు వచ్చేసినప్పుడు అలా ఆయన నాయన ఊరికి వెళ్తూ ఉంటే ఇక్కడ శిష్యులను చాలామంది జనాలు వెంబడిస్తుంది యేసయ్యని. అప్పుడే ఆ ఊర్లోనూ చనిపోయిన ఒక వ్యక్తిని ఊరు నుంచి చనిపోయిన వాళ్ళు ఎక్కడ పడేస్తాం, సముద్రంలో పాతి పెట్టని తీసుకెళ్తాం కదా. అలాగే ఆ ఊర్లోనూ ఒక ఆమె ఉంది. ఆమెకి ఒక్కగానొక్కడే సంతానం, కొడుకు. ఆయన చనిపోతే ఇక బంధువులు అందరూ వచ్చారు, ఆయన్ని పాడి మీద పెట్టి తీసుకొని పోతుండ్రు. పాతి పెట్టాడు సమాధి కార్యక్రమానికి తీసుకొని పోతుండ్రు. వేసే అదే టైంలో అటెండ్ వస్తుంది. ఆయన వచ్చినప్పుడు చూశాడు. వాళ్ళ అమ్మ ఒక్కగానొక్క కొడుకు ఉండడం వల్ల చాలా బాగా కన్నీరు పెట్టుకుంటుంది, ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటే చూడండి, మనలోనూ పిల్లలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా వాళ్ళు ఏడుపు మొహంతో ఉన్నా, ఏదైనా జ్వరం వచ్చినా తల్లిదండ్రులు ఎంత ఆడిపోతారో అలాగా ఒక్కగానే ఒక కొడుకుంటే ఆ కొడుకు కూడా చనిపోయాడు. ఆమె చాలా హృదయం భారంగా ఉండి ఏడుస్తుంది. అది ఆయన చూసాడు. చూసి తర్వాత చదవండి ఏమైందో. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. చూసారా, ఆమె విధవరాలు, భర్త కూడా లేడు. పాపం ఉన్న ఒక్కగానో కొడుకు. నేను ముసలితనం అయితే పిల్లల మీద ఎంతో ఆశలు పెట్టుకుంటాం. మనం నేను ముసలి అయిపోయిన తర్వాత నా పిల్లలు నన్ను ఆదుకుంటారని అనుకోవడం సహజం. మరి ఆమె కూడా అలా ఊహించుకుంది. కానీ కాకపోతే ఉన్న ఒకగానో కొడుకు కూడా చనిపోయాడు దురదృష్టవశాత్తు. అయితే అదృష్టవశాత్తు యేసయ్య ఆ సైడ్ నుంచే వస్తాడు. ఆమె ఏడుపుని చూశాడు. ఆమె ఏడుస్తుంది చూశాడు. అయ్యో అని చెప్పేసి దగ్గరికి వచ్చాడట, వాడి దగ్గరికి వచ్చాడు. ఈరోజు మనం చాలామంది చూస్తుంటాం పబ్లిక్లో, ఎంతోమంది మత ప్రవక్తల్ని వాళ్ళని చూస్తుంటాం. చనిపోయిన వాళ్ళు పాడి వచ్చిందంటే సైడ్కి జరిగిపోతుంటాం. కొంతమంది ముందుకు రాదు. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చింది వెలిగి లోకాన్ని సైతాను కబంధ హస్తాల నుండి విడిపించడానికి. ఆయన ఎక్కడికి వెళ్తే మరణం కూడా పటాపంచలే పరిగెట్టేది. రోగము పారిపోండేది. యేసయ్య పేరు చెప్తున్నా రోగం అంతే సంగతి. దయ్యం, దేవర, ఇంకా ఏమున్నాయి అవన్నీ. దయ్యపు శక్తులు, సైతాన్ శక్తులు
పటాయించి పరిగెట్టేయి. అంటే యేసయ్య శక్తి, యేసయ్య దేవుని కుమారుడు కాబట్టి ఆయన దగ్గర ఆయన శక్తికి మించింది ఇంకేం లేదనమాట. అందుకు దయ్యపు శక్తులు కూడా ఆయన చూసి పరిగెట్టి పారిపోయాయి. అంటే యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ జనానికి మేలే జరిగేది. ఇక్కడ మనలు కూడా చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్న పుకార్లు పుట్టించడానికి, చాలామంది పనికిరాని పుకార్లు. అక్కడ అద్దాయిసిందని, ఇల్లు ఇక్కడ ఇద్దాయిసిందని, అల్లది ఇలా చూసిందని అని లేనిపోను అని చెప్పేసి జనాలు పక్కదో పట్టేసి దాని ద్వారా దండుకునే సంఘాలు ఎక్కువైపోయినాయి. సో యేసయ్య అందుకు రాలేదు. ఆయన ఇలాంటి సైతాను కబంధాస్త్రాల్లో చితికిపోతున్న మానవాళ్ళని రక్షించడానికే ఆయన వచ్చి ఆయన ఉన్నంతకాలం కూడా జనానికి ఎక్కడికి వెళ్తే అక్కడ మేలే జరిగింది. మేలే చేశాడు ఆయన మేలే చేశాడు. సో అలాగే మనము కూడా మనం బ్రతికిన రోజులు కూడా దేవుని బిడ్డలమై ఉన్న మనము భూమి మీద ఎవరైనా సరే మనము మన ఇరుగు పొరుగు వాళ్ళకి, మనకంటే కొంచెం హీనస్థితిలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసేదనేది అలవాటు చేసుకోవాలి. యేసయ్య ఇచ్చే కార్యక్రమాలు ఇవే. పుచ్చుకోవడం కాదు, ఎప్పుడు ఇలా వేసుకోవడం కాదు, ఇలా తీసి అలా ఇచ్చేవాళ్ళే దేవుని దృష్టిలో గొప్పవాడు. అలాగని అక్రమ మార్గాల ద్వారా సంపాదించి దాన్ని దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి. నువ్వు సంపాదించిన కష్టార్జితం ద్వారా వచ్చిందనే అందులో నువ్వు ఎంత ఇచ్చినా దేవుడికి అది అప్పు ఇచ్చినదో అవుతాడు. అంతేకాని అక్రమంగా వెళ్ళకుండా దేవుని దృష్టికి న్యాయమైన పనులు మాత్రమే మనము చేసి నడుచుకోవాలి. అప్పుడు చూడండి, నెక్స్ట్ ఏం మీద చూడండి అమ్మ. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దమ్మా ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచి రాగమ్మ. యేసయ్య ఇప్పుడు వీళ్ళలాగా వాళ్ళలాగా ఏదో కళ్ళు తెరిచి, లేకపోతే ముక్కుకి తెలిపేసి ముక్కుతో వాసన చూసాడానో, కళ్ళు తెరిచిండానో అలాంటివి చేయలేదే. జనాలు దోచుకునే కార్యక్రమాలు ఏమీ చేయలే. ఆయన దేవుని కుమారుడు, ఆయనకు అవసరమే లేదు. ఆయన దేవుడు, ఆయన దేవుడు అని చెప్పడానికి ఇంకోటే సాదృశ్యమా లేదే లేదు. ఆయన ఏది మన దగ్గర పుచ్చుకోవడం రాలే, మనకి ఇవ్వడానికి వచ్చాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు. అందుకని ఏం చేశాడు, ఆయన ఆ పాడి దగ్గరికి వచ్చి ఆమెను చూశాడు. ఎడకమ్మా, ఎడవద్దు, ఏం పర్లేదు, నువ్వు ఎడవద్దు అని చెప్పి పాడేను ముట్టుకున్నాడు. పాడే మోయిచున్నలో ఆగిపోయాడు. అక్కడ యేసయ్య ముట్టుకునేసరికి వాళ్ళు ఆగిపోయారు. వెంటనే ఏం జరిగిందో చూడండి అమ్మ, ఒకసారి చదవండి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఏమన్నాడు యేసయ్య? చిన్నవాడి దగ్గరకు వచ్చి మూట్టి, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఒక్కటే ఒక మాట దెబ్బగా లేచింది. ఆయన లెగిసి మాట్లాడుతున్నాడు. ఏమవుతుంది, ఏంటిది, ఇదంతా ఏంటి, ఆయనకేం తెలియదు కదా. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడో ఆమె అతని తల్లికి అప్పచెప్పడం జరిగింది. నెక్స్ట్ చదువు. అందరూ భయభ్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి నాడని దేవుని మహిమపరిచిరి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యోదయ అన్నంతటను చుట్టుపట్ల ఉన్న ప్రదేశం అన్నంతటను వ్యాపించాడు. ఇది కదా ఇక్కడ దేవుడు అనే వ్యక్తి ఇప్పుడు కూడా మనిషి దగ్గర నుంచి ఏమీ ఆశించడు. మనిషి తాలూకా కష్టాలని, నష్టాలని, బాధల్ని, ఇబ్బందుల్ని, ఇరుకుల్ని తొలగించడానికే దేవుడు వస్తాడు. అంతేగాని మనిషి దగ్గర ఏమి తీసుకోవడానికి ఆయన ఒప్పుకోడు. యేసయ్య వచ్చినప్పుడు ఏం చేశాడు, అందరికీ మేలులే చేశాడు. సో మనం కూడా యేసయ్య నమ్ముకున్న మనం ఎట్లా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలి. అన్యాయం చేయడానికి, సెల్ఫిష్గా ఆలోచించడానికి ట్రై చేయకూడదు. దేవుడికి ఎవరు నచ్చవు. ఎంతసేపు మనము
నీకు చేతనైతే నలుగురికి మంచి చేసే కార్యక్రమాలు మాత్రమే చేయాలి. చేత కాకపోతే నోరు మూసుకోను. కానీ అన్యాయంగా ఒకరిని మోసం చేసి తినేయడం, ఒకరికి దక్కాల్సింది మనం తినేయడం, మనం ఏ స్టేజ్లో ఉన్నా ఆ స్టేజ్ను ఉపయోగించుకోవడం, మన అధికారాన్ని లేకపోతే మన డిసిగ్నేషన్ ఉపయోగించుకొని మనం ఏదో లాక్కొని పుణ్యానికి కాలం గడిపేస్తారంటే ఎవరికి తెలియదు అనుకోవచ్చు. కానీ చూస్తున్న దేవుడు మాత్రం నీ తోక ఖచ్చితంగా కట్ చేస్తాడు. సో సాధారణంగా మనం ఏం చేయాలంటే మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుని మహిమపరచడం అలవాటు చేసుకోవాలి. చూసారా, దేవత్వం అంటే అది యేసయ్య దేవుడు అనడానికి అదొకటే. ఇలాంటివి చాలా కుక్కలు నిదర్శనం ఒకటి చాలు. చనిపోయిన వాడు మోసుకొని వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్ళి ముట్టాడు, దెబ్బకు లేచిండు, ఆమెకి వాళ్ళ అమ్మకి అప్పచెప్పాడు. ఒక్కడే కొడుకు, పాపం హృదయం పగిలిపోయినట్టు ఏడుస్తుంది. దేవుడు కాబట్టి ఎంతో బాధపడతాడు. అదే మన మనుషులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కనికరిస్తారా? మనకెందుకు ఇబ్బందులు సైడ్కి. అందుకే దేవుడిని మనము ఆశ్రయించాలి. మన ఇరుకు మన ఇబ్బందులు అంతా దేవునికి చెప్పుకోవాలి. చూస్తున్న దేవుడు ఖచ్చితంగా నువ్వు ఆయన పక్షంగా కరెక్ట్గా ఉన్నట్టయితే నీ సమస్యలన్నింటినీ పోగొట్టడానికి ఆయన రెడీకి ఎప్పుడు ఉంటాడు. అందుకైనా మనం ఏం చేయాలంటే దేవుడు యేసయ్యను నమ్ముకునేవాళ్ళు నీతిగా బ్రతకడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇది కొంచెం కష్టమే ఉంటుంది. నీతిగా ఉండడం అంటే లోకంలో కొంచెం కష్టమే ఉంటుంది, కానీ అలవాటు చేసుకున్న కొద్ది నీట్గా ఉంటుంది. అది ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా తర్వాత మాత్రం సూపర్గా ఉంటాడు. కనుక దేవుడు మెచ్చే కార్యక్రమాల పనుల మీద మనం ధ్యాస పెట్టడం అలవాటు చేసుకోవచ్చు. చూసారా, యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ మేలు. అలాగే మనం కూడా యేసయ్య నమ్ముకున్న మనము మేలులు మనం ఉన్నంతకాలం మనం 1000 సంవత్సరాలు బ్రతుకాం. ఆ బ్రతికే 100, 80, 70 ఆ సంవత్సరంలోనూ నలుగురికి మేలు చేసి నీకు దేవుడు ఎంత టైం ఇస్తే ఆ టైంలోనూ నలుగురికి మేలు చేసే కార్యక్రమాలు, దేవుడు మెచ్చే కార్యక్రమాల మీద ఆశ కలిగి ఉండాలి. అవి చెయ్యాలి. ఆశ కలిగి ఉండడమే కాదు, ఆశని నీ కలిగిందంటే దాన్ని క్రియారూపంగా చేసేటట్టుగా ఉండాలి. అప్పుడే దేవుని దగ్గర నుంచి మనము అనేక మెరుగులు పుట్టుకునేటట్టు ఉంటాం. సో అందుకని యేసయ్య దేవుడు అనడానికి సాదృశ్యం ఏంటంటే ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎవరికైనా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. చనిపోయిన వాడిని లేపడం అది ఎవరితనమో కాదు. లోకంలో ఉన్న ఏ మనిషి కూడా ఎవరు కూడా చనిపోయిన వాడిని బ్రతికించలేరు. అది ఎప్పటి నుండో మన సైంటిస్టులు పాపం ఎన్నో ప్రయత్నాలు చేసినాడు ఆ చచ్చిపోయిన వాడు బ్రతికించేద్దామని. ఎన్నో తంటాలు పడుతుంటారు, ఇప్పటి వరకు ఏమీ అవ్వట్లేదు. కానీ అది దేవుడు కాబట్టి ఆయన అంతకంటే నిదర్శనం ఇంకోటి అవసరమే లేదు. చనిపోయిన వాడు తీసుకెళ్ళిపోతున్నారు, అందరూ చనిపోయాడు కథం ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు బాడీ మీద. ఆయన పట్టుకున్నాడు, ఆపాడు, లేపేశాడు. అది దేవుడు. ఎందుకంటే ఏం కావాలి యేసయ్య దేవుడు అనడానికి? కళ్ళు తెరుచుకోవాలి. యేసయ్య నిజమైన దేవుడు అనడానికి. ఇంకొకటి ఉదాహరణ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకోటి అవసరం లేదు కూడా, ఇది ఒకటి సరిపోతుంది. అందుకనే యేసయ్య నమ్ముకున్న మనము ధైర్యం కలిగి దేవుని కార్యక్రమాల మీద ఆశ పెట్టుకొని జీవించాలి. యేసు ఒకడే కాదు, నీలో నా శక్తితో నువ్వు కూడా చేయొచ్చు. దేవుని పూర్వకంగా దేవుని మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా మనము నన్ను నమ్ముకున్న నాకంటే గొప్ప కార్యక్రమాలు చేస్తానని చెప్పడా లేదా? సో అందుకనే నీతిమంతుడైన మనుషులు ఎక్కడ సామెతలు ఒకసారి చూడండి, 11:30-31 ఒకసారి చదవండి. సామెతలు చూడండి ఒకసారి. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షమాగు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం. చూసారా, యేసయ్య నీతిమంతుడైన దేవుడు కాబట్టి ఆయన ఇచ్చే ఫలం ఎలాంటిది? అది జీవవృక్షం. చూసావా, చనిపోయిన ఆ వ్యక్తిని జీవం ఇచ్చి నిలబెట్టేశాడు. నెక్స్ట్ చదువుదే. జ్ఞానం గలవారు ఇతరులను రక్షించెదరు. జ్ఞానం గలవారు ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు గలవారు. జ్ఞానం ఎక్కడ ఉంటుంది? దేవుని యందు భయభక్తులు ఉండడం వల్ల జ్ఞానము, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు ఆ మూలం ఎక్కడుంది? యేసయ్యలో జ్ఞానం ఉందా లేదా? ఎవరి తండ్రి అయిన దేవుడైన యెహోవా యందు భయం ఉందా లేదా? ఆయనకి భయము భక్తి రెండు ఉన్నాయి కాబట్టి ఆ జ్ఞానాన్ని ఆయన ఆర్జించుకున్నాడు. కాబట్టి ఆ అప్పుడు జ్ఞానం గలవారు నీతిమంతులు ఏం చేస్తారు? నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం. నెక్స్ట్ చదువు మళ్ళీ. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు.
నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మంచి కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. అదే నువ్వు నేను చేయాల్సింది ఈరోజు కూడా. యేసయ్య సేవ చేసేసి మనం ఏదో అది చేయడానికి కాదు. యేసయ్య సేవ అంటే ఏంటి? తగ్గి ఉండవని చెప్పాడు. తగ్గి తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపడు, తనను తాను హెచ్చించుకునేవాడు. కనుక మనం తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండేటప్పుడు ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ మనం చేయవచ్చు. అందుకనే యేసయ్య దేవుడు అన్న చాలామందికి డౌట్ ఉండకూడదు. ఎవరికైనా మనలో అందరూ మనుషులమే, ఎవరిని మనం విమర్శించకూడదు. దేవుని ఎందుకు భక్తితో కూడా ఒకవేళ తెలవలేకపోతే మనం తెలుసుకుంటే తప్పలేదు. అంత మాత్రం వీళ్ళ మీద వాళ్ళ మీద ఈ జాతి మీద ఆ జాతి మీద గొడవలు పెట్టుకొని కయ్యాలాడుకొని ఇవన్నీ నష్టపూరితమైనవి. మనల్ని మనమే కొట్టుకునే యాక్షన్లు అవసరం లేదు. దేవుడిని నమ్ముకోవడం అంటే మంచిది. నమ్ముకోండి, చాలా మంచిది. నమ్మలేదా అది నీ ఇష్టం, అది నీ కర్మ. దాని తర్వాత నువ్వే దాన్ని అనుభవించాలి. ఇప్పుడు నీ దగ్గర 10 మందిలో ఉన్నారని అది కాదు ఇది కాదు అని ఒక దండవాదం చేయొచ్చు. రేపు ఒకరోజు వస్తుంది నిన్ను తీసుకెళ్ళిపోయి ఎవడు రాడప్పుడు నువ్వు ఒక్కడు వెళ్ళాలి. అక్కడ జడ్జిమెంట్ ఉంటుంది. ఆ జడ్జిమెంట్లో ఎలాగుంటుందంటే బైబిల్ చదివితే అర్థమైపోతుంది. సో అందుకని దేవుడు అనే దాని గురించి మనము ఎంతైనా ఒదిగి మాట్లాడడం మంచిది. యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పడానికి ఇలాంటి సంగతులు బైబిల్లో కోకొల్లలుగా ఉన్నాయి. నెక్స్ట్ చదువమ్మా. భక్తిహీనులు పాపులను మరి నిశ్చయంగా ప్రతిఫలం పొందుదురు. దానికి ముందు చదువు సరే. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. నీతిమంతులు ఎలాగ ప్రతిఫలం పొందుతారో అలాగే భక్తిహీనులు కూడా భూమి మీద ప్రతిఫలాన్ని కూడా అలాగే మంచికి మంచి చెడుకు చెడు ఇక్కడే జరుగుతుందనే దాని అర్థం. సో నువ్వు మంచిగా జీవిస్తే నీకు మంచిగా జరుగుతుంది. నువ్వు మోసంలోనూ అబద్ధాల్లోనూ వ్యభిచారంలోనూ కళ్ళాల్లోనూ బతికితే నీకు అవన్నీ ఎంట్రీ అయితే ఉంటాయి. కొంచెం లేట్ అవుతుంది అంతే, అంతకంటే ఏం లేదు. సో ఇవన్నీ పక్కన పెట్టి యేసయ్య తట్టు మనం చూడటం అనేది అలవాటు చేసుకోవాలి. అప్పుడే నిత్య జీవాన్ని ముందుకు వెళుతాం. సో అట్టి విధమైన దేవుని భగవంతుడు నిరంతరం మన దేశంలో ఇచ్చిన గాక. ఆమేన్.